రైట్ నగరి నియోజకవర్గానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అందింది. సో ఈ అప్డేట్లో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఆర్కే రోజా గతంలో ఆవిడ ఏం చెప్పిందంటే రీసెంట్గా టీడీపీ దేవస్థానానికి వెళ్ళొచ్చినప్పుడు కూడా పక్కా నేను గెలుస్తానని చెప్పింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి సర్వే ప్రకారం నగరి రోజాకి 41% వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే గాలి భానుప్రకాష్ ఉన్నారో ఆయనకి 51 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 49 నుంచి 51 స్థానాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఆల్మోస్ట్ ఆర్కే రోజా వెనుకంజలో ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే మనము చూస్తున్నాం గతంలో ఆర్కే రోజా మీద ఎన్నో విభేదాలు ఉన్నాయి. అక్కడ ప్రజలందరికీ కూడా ఏమీ చేసినటువంటి పరిస్థితులు కనబడలేదని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అలాగే అక్కడ వైసీపీలో చాలా వరకు కూడా ఒక లుకలుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి నగరిలో కనబడింది. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే గాలి భానుప్రకాష్ ఉన్నారో అక్కడ ఆర్కే రోజా మీద ఇప్పుడు ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నగరిలో చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే రోజా వెనుకంజలోనే ఉంటుంది. ఈసారి అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీలోకి అయితే మాత్రం రోజా అడుగు పెట్టలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గట్టిగా కాన్ఫిడెంట్తో చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు అదే మాట ఈ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా నగరిలో ఆల్మోస్ట్ రోజాకి ఇప్పటి వరకు కూడా అంత ఆధిక్యత సంపాదించినటువంటి ఓట్లు ఏమీ కూడా కనబట్టలేదు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే గాలి భానుప్రకాష్ ఉన్నారో గాలి భానుప్రకాష్ మాత్రం ఇప్పటికీ మెజార్టీ స్థానాలు వచ్చినట్లుగా కూడా కనబడుతుంది. అంటే అక్కడ ఏవైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి లేదా టీడీపీ పార్టీకి సంబంధించి చేసినటువంటి ప్రచారంలో భాగంగానే అటు పవన్ కళ్యాణ్ కూడా అటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కి ఏ విధంగా మద్దతు తెలిపారు. సో అవన్నీ సమీకరణాలు కూడా మనము ఆలోచించుకున్నట్లయితే గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారము గాలి భానుప్రకాష్ ఆల్మోస్ట్ ఇంకొక 2 రౌండ్లు క్లోజ్ అయ్యే టైంకి గాలి భానుప్రకాష్ అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి నగరిలో కనబడుతుంది. అటు ఆర్కే రోజా గతంలో ఎన్నో విషయాల్లో కూడా వివాదాల్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే నగరీ ప్రజలకు ఆవిడ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత రీసెంట్గా ఆవిడ మంత్రి అయిన తర్వాత కూడా నగరీ ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అటు ప్రజలందరూ కూడా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మాత్రం ఓన్లీ ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు లేదా ఎమ్మెల్యేగా ఏదైనా అవకాశాలు లేదా ఎక్కడ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు సభలు అలాంటప్పుడు మాత్రమే నగరి రోజా కనబడతారు తప్ప మిగతా ఏ సందర్భాల్లోనూ నగరి రోజా ఇప్పటివరకు కనబడలేదంటున్నారు. ఎందుకంటే నగరిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ఉండాలి అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలోనే ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నగరిలో ఇల్లు ఉంది మాత్రం రోజా మాత్రం లేదు అక్కడ పరిస్థితి. సో ఇవన్నీ సమీకరణాలు కూడా ప్రజలందరూ ఆలోచించారు. సో ప్రజలు ఆలోచించడం వల్ల ఇవాళ నగరిలో రోజాను వెనుకంజలో ఉండడానికి ఇవే ప్రధాన కారణాలు అయినాయి. అక్కడ గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉండడానికి కారణాలు ఏంటంటే టీడీపీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. నెగ్గిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఆ నియోజకవర్గంలోనే ఆ ఎమ్మెల్యే ఉండాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ ప్రకారమే ప్రజలందరూ కూడా వాళ్ళ గాలి భానుప్రకాష్కి పట్టం కట్టే అవకాశాలు ఇప్పటికే స్పష్టంగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో ఎవరైతే రెబల్గా ఉన్నారో అంటే ఆల్మోస్ట్ మనం ఎమ్మెల్యే రోజాని రెబల్ ఎమ్మెల్యే అని కూడా అంటుంటారు. సో అటువంటి రెబల్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ వెనకంజలో ఉండడానికి చాలా కారణాలు అంటే ఆవిడ అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానివ్వండి లేదా టీడీపీ పార్టీకి సంబంధించి ఆవిడ ఎన్నో అంటే ఒక దుర్భాషలతో కూడా చేశారు. అటువంటి దుర్భాషలు ప్రజలు ఎంతవరకు సహిస్తారు? సో ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆ ప్రజలకి ఉపయోగపడుతుంది. సో అదే విధంగా టీడీపీ అక్కడ నెగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పి మనకు వచ్చినటువంటి